ఓకే. వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవాళ 116వ వీడియో. ఇవాళ 10 ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయి స్టాక్ జీకే నుండి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనకి మొట్టమొదటి ప్రశ్న వచ్చేసి తెలుగులో మొట్టమొదటి సినీ గేయ రచయిత ఎవరు? ఇది టీజీపీఎస్సీలో అడిగినటువంటి ప్రశ్న అండి. చాలా రిమోట్ ఏరియా నుంచే తీసుకున్నారు. దీనికి రైట్ ఆన్సర్ వచ్చేసి మీకు చూడండి, ఒకటే ఆప్షన్ ఉంది ఇక్కడ మనకు, చందాల కేశవదాస్ అండి. ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసు తెలుగులో మొట్టమొదటి టాకీ ఫిలిం భక్త ప్రహ్లాదకు సినిమా పాటలు అయితే రాయడం జరిగింది. కాబట్టి తెలంగాణలో తొలి సినీ గేయ రచయితగా ఖమ్మం జిల్లాకు చెందిన చందాల కేశవదాసునే గుర్తిస్తున్నారు. ఇక్కడ వివరణ కూడా ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 2, ప్రపంచ వృద్ధుల దినోత్సవాన్ని సీనియర్ సిటిజన్స్ డే ఏ తేదీన జరుపుకుంటారు? రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు అక్టోబర్ 1 ప్రపంచ వృద్ధుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? డైరెక్ట్ ఆన్సర్ అండి. దీనికి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేసేది గవర్నరు, మీరు గుర్తుంచుకోండి. అదేవిధంగా మన ఇండియాలో ఆర్థిక సంఘాన్ని, ఫైనాన్స్ కమిషన్ని కేంద్రంలో ఏర్పాటు చేసేది ఎవరు అంటే ప్రెసిడెంట్ ఏర్పాటు చేస్తాడు. స్టేట్లో మాత్రం ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసేది గవర్నరు. ప్రెసిడెంట్ ఏమో మనకి ఆర్టికల్ 280 ప్రకారం ఏర్పాటు చేస్తాడు, అది కూడా గుర్తుంచుకోండి మీరు. అదే గవర్నర్ అయితే 243I ఆర్టికల్ ప్రకారం అయితే ఏర్పాటు చేస్తారు. రెండింటికి తేడా మీరు గుర్తుంచుకోండి. కేంద్రంలో ఎవ్రీ 5 years ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్రంలో గవర్నర్ దీన్ని 243I ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 4, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అభివృద్ధి చేసిన మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి భూకంపాలను కొలవడానికి ఈ మూమెంట్ మాగ్నిట్యూడ్ స్కేల్ని అయితే ఉపయోగిస్తారండి. రీసెంట్గా మనకి ఈ ప్రశ్న డిఎస్సిలో రావడం జరిగింది, జనరల్ నాలెడ్జ్ కేటగిరీలో. అదేవిధంగా భూకంప తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ను కూడా ఉపయోగిస్తారు, మరియు మెర్కాలి స్కేల్ను కూడా ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా భూకంపాలకు సంబంధించిన స్కేల్సే. క్వశ్చన్ నెంబర్ 5, హైదరాబాదు రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? హైదరాబాదు రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అండి, గుర్తుంచుకోండి. ఎందుకంటే హైదరాబాద్ అనేది 1948 సెప్టెంబర్ 17న మనకు భారతదేశ యూనియన్లో విలీనం కావడం జరిగింది. చివరి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ దిగిపోయిన తర్వాత మరి ఎప్పుడైతే ఇక్కడ జేఎన్ చౌదరిని అపాయింట్ చేయడం జరిగింది, తర్వాత జేఎన్ చౌదరి తర్వాత మిలిటరీ జనరల్ జేఎన్ చౌదరి, తర్వాత ఎంకే వెల్లోడి అనే ఒక ఐసీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. తర్వాత 1952లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. దాంతో బూర్గుల రామకృష్ణారావు అయితే హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 1952లో నియమించబడ్డారు, గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 6, శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని, ఇక్కడ మీకు ఎస్ఎల్వి ఇది అనవసరం మ్యాటర్ అండి, ఇక్కడ తప్పగా వచ్చింది చూడకండి. శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో కలదు? శ్రీహరికోట మనకు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో ఉందండి ప్రస్తుతం అయితే. దీన్ని శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ అని అయితే మనకు పిలిచేవారు. 1969లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచే మన ఉపగ్రహాలన్నీ కూడా మరి ప్రయోగించడం అయితే జరుగుతుంది. ఎందుకంటే ఇది మనకి భూమధ్య రేఖకు అత్యంత దగ్గరగా 13 డిగ్రీల అక్షాంశం మీద ఉండటం వల్ల ఇక్కడ మనకు భూమి ఆకర్షణ శక్తి తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ లాంచ్ ప్యాడ్ అయితే మనం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2002 నుండి దీన్ని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పిలుస్తున్నాము. ఈ శ్రీహరికోట నుండి మన యొక్క ఉపగ్రహాలు, శాటిలైట్స్ అన్ని కూడా ఆకాశంలోకి పంపిస్తున్నాం, గుర్తుంచుకోండి. ఇక్కడ నుండి భారతదేశం అనేక ఉపగ్రహాలను పంపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 7, ఆర్థిక వ్యవస్థను ఎన్ని రంగాలుగా విభజించారు? ఇక్కడ 3 రంగాలుగా మనం ఆర్థిక వ్యవస్థను అయితే విభజిస్తాం. మొట్టమొదటిది ప్రాథమిక రంగం, తర్వాత ద్వితీయ రంగం, తర్వాత తృతీయ రంగం. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ లేదా టెర్షరీ సెక్టార్ అంటాం. ప్రాథమిక రంగంలో మీకు వ్యవసాయం, అనుబంధ రంగాలు, అడవుల పెంపకం, గనులు, చేపల పెంపకం, ఇవన్నీ మీకు ప్రాథమిక రంగంలో వస్తాయి. ద్వితీయ రంగం అంతా కూడా పారిశ్రామిక రంగానికి సంబంధించింది, అంటే తయారీ పరిశ్రమలు, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా, నిర్మాణం, ఇవన్నీ కూడా మీకు ద్వితీయ రంగం పరిధిలోకి వస్తాయి. ఇక తృతీయ రంగంలోకి మీకు సేవల రంగం అంటాం దీన్ని. సర్వీసెస్, బ్యాంకులు, బీమా, రవాణా, కమ్యూనికేషన్స్, వ్యాపారం, ఇవన్నీ కూడా తృతీయ రంగంలోకి రావడం జరుగుతుంది. ఈ ప్రశ్న అయితే చాలాసార్లు అడుగుతున్నాడు, ప్రాథమిక రంగం పరిధిలోకి ఏది వస్తుంది
వస్తుందని, ద్వితీయ రంగం పరిధిలోకి ఏది వస్తుందని, సేవల రంగం ఏ పరిధిలోకి వస్తుందని ఇట్లా ప్రశ్నలు అయితే వస్తున్నాయి చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 8, చింతపండులో టామరిన్లో ఉండే యాసిడ్ ఆమ్లం ఏది అనే ప్రశ్న ఇచ్చాను. టార్టారిక్ యాసిడ్ అండి, మనకు చింతపండులో ఉండేటటువంటి యాసిడ్ వచ్చేసి. అదే యాపిల్లో అయితే మీకు మ్యాలిక్ యాసిడ్ ఉంటుంది, వెనిగర్లో అయితే మీకు ఎసిటిక్ యాసిడ్ ఉంటుంది. చాలాసార్లు ఇది రిపీటెడ్ క్వశ్చన్, గుర్తుంచుకోండి. వెనిగర్లో ఉండే ఆమ్లం ఏది అంటున్నాడు. క్వశ్చన్ నెంబర్ 9, భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి ఎస్కే థార్ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? మరి భాష ఆధారంగా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చా అనేది స్టడీ చేయడం కోసం అయితే ఆనాటి జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వం 1948 జూన్ 17న ఎస్కే థార్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో మీకు ఎస్కే థార్ కమిషన్లో సభ్యులు ఎవరున్నారంటే డాక్టర్ పన్నాలాల్ అండ్ జగత్ నారాయణ్ లాల్ అండి. వీరైతే మనకు రిపోర్టు 1948 డిసెంబర్లో ఇచ్చారు. జూన్లో మనం కమిషన్ ఏర్పాటు చేస్తే రిపోర్ట్ 1948లో ఇచ్చారు, భాష ఆధారిత రాష్ట్రాల ఏర్పాటుపై అధ్యయనం చేయడానికి. అయితే వీరు రిపోర్ట్ ఏమి ఇచ్చారంటే భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయకూడదు, పరిపాలన ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలి అని అయితే సూచించడం జరిగింది. దీని తర్వాత జేవీపీ కమిటీని వేశారు, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో తీవ్రమైన ఆందోళన వచ్చింది. వాళ్ళు మద్రాసు రాష్ట్రంలో ఉన్నారు, సపరేట్గా మాకు తెలుగు వారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని ఓవైపు పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష చనిపోవడం జరుగుతుంది. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ జేవీపీ కమిటీని అపాయింట్ చేస్తారు. దాంట్లో మీకు జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, భోగరాజు పట్టాభి సీతారామయ్య ఈ ముగ్గురు ఉంటారు. వాళ్ళు మాత్రము ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకైతే సుముఖత చూపడం అనేది జరిగింది. తర్వాత మీకు 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అయితే ఇక్కడ మీకు ఎస్కే థార్ కమిషన్ మాత్రం భాష ఆధారంగా కాకుండా పరిపాలన ఆధారంగా రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇక ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? మద్రాసు నుండి విడిపోయి మనకు ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1న ఏర్పడిందండి. ఇది ఇండియాలో భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొట్టమొదటి రాష్ట్రంగా పేర్కొంటారు. ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మీకు ఆంధ్ర రాష్ట్రం 1953లో ఏర్పడిన తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రం మరియు హైదరాబాద్ రాష్ట్రం ఈ రెండు కలిసి మనకు తెలంగాణగా ఏర్పడడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్. పెద్ద మనుషుల ఒప్పందం మేరకు తెలంగాణ రాష్ట్రం అయితే ఆవిర్భవించింది. తర్వాత 2014 జూన్ 2న మళ్ళీ ఈ రెండు రాష్ట్రాలు విడిపోవడం అనేది కూడా జరిగింది. సో ఇవి ఈరోజు నేను ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.